డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో విద్యార్థులు మరియు ప్రయాణికులు ఎండకెండుతూ వానలో తడుస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విష్ణాలయం సెంటర్లో బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు పాట్లు పడుతున్నారు. రోడ్ల పక్కనే నిరీక్షించవలసి వస్తుందని అన్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం. గత 25 ఏళ్లుగా బస్టాండ్ నిరుపయోగంగానే మిగిలింది. విద్యార్థులు స్కూల్స్ ముగిశాక బస్సు కోసం ఎండలను, వానలను తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పాటైన తర్వాత నియోజకవర్గ కేంద్రమైన ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో 33 జిల్లాల కార్యాలయాలను ఏర్పాటు చేశారు. 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, సబ్ డివిజన్ కార్యాలయాలు, పోలీస్ సర్కిల్ కార్యాలయం, ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలలు కూడా ఉన్నాయి. దీంతో అనేక మంది నిత్యం ముమ్మిడివరానికి రాకపోకలు సాగిస్తుంటారు. 1992లో కేశవస్వామి దేవస్థానానికి చెందిన 1.68 ఎకరాల భూమిలో బస్టాండ్ నిర్మాణానికి అప్పటి రవాణా శాఖ మంత్రి పెన్వత్స సాంబశివరాజు శంకుస్థాపన చేశారు. 10 లక్షల రూపాయలతో నిర్మాణం పూర్తయిన తర్వాత 1996లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బస్టాండ్ను ప్రారంభించారు. బస్టాండ్ 30,000 మంది నిత్యం ఇటువైపే రాకపోకలు సాగిస్తారు. కాకినాడ, విశాఖపట్నం, హైదరాబాద్ తదితర నగరాలకు ఎక్స్ప్రెస్, నాన్ స్టాప్, లగ్జరీ, ప్యాసింజర్ బస్సులు నడుస్తున్నాయి. బస్సులు రాకపోకలు సాగించేలా ఎమ్మెల్యే అధికారులు పట్టించుకోవాలని స్థానికులు కోరుతున్నారు.